గుమ్మడి అయ్యా అమృత ముందు కాదా గుమ్మడి వీడియో కొడతాను అన్న తమ్ముడా వీడియో దాని అయ్యే కావచ్చు అప్పుడు అన్నది గుడ్డోడా మా అయ్య గుడ్డోడా అన్నది ఇక నాకే రంది లేదు ఎవరు గుడ్డోడా నాకెవరందిగా కుక్కలు పాడియాను ఊరికే మా ఇంటికి కుక్కల కుక్కలు పాడియాను ఈ కోళ్ళు పాడియాను అరవై కోళ్ళు అన్నీ వస్తాయి మా ఇంటికి బాగా వస్తారు పందులు పాడియాను ఊరికే పందులు వస్తాయి మళ్ళీ గుడిసె అంతా రాక్యాను రాకపోతా అయ్యో మునిగిందా మోటార్ అటు వచ్చిరాపో కాలు కాలుతాయి నడు కాలు నోడు కాదు అందం చూడు మొక్కు చూడ కళ్ళం చూడు మొక్కు చూడు సురేష్ అబ్బో నీ బాధ్యనే బెల్లం పుట్టున్నట్టు నువ్వు ఎందుకు వచ్చినావు మాది ఉన్నాడు రావే రాకపోతున్నా వాడు కూర్చోడేనని
నువ్వు రాయే ఏంటి ఇగో అదే వాడు గుడ్డోడో గులాబీ అట్లుండాలి కానీ అయ్యో రాకపోతున్నా నేను ఎత్తి పాడువాడు కదనే ఓ సాంగాల్లో పీడి కూడా అయిపోయింది మంచి ఎత్తిపాడు గిట్టెట్లా అయింది ఎందుకంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి ఎందుకంటే నేను లేటెస్ట్ ఉండాలి ఇన్నోలా అంటే దుబ్బ దుబ్బున్నా దుక్కునే ఎందుకంటే వేస్తే నువ్వు వేసుకున్నావు కాబట్టి నీట్గా ఉండాలి నేను ఇది నీట్గా కాదయా ఇవాళ ఒకసారి కట్టి నైట్ కాబట్టి నైట్ వేసిన నైట్ కాబట్టి నైట్ వేసిన ఇది హెయిర్ స్టైల్ చేస్తున్నాయా హెయిర్ స్టైల్ అంటే ఇది అమ్మతో ప్రేమ కటింగ్ ఏం కటింగ్ ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ మరి నాన్నతో ప్రేమ కటింగ్ ఎట్లా ఇలా మొక్కలు వేసుకుంటాయి అయ్యో బామ రావే బామ బామ మనసులో ఉన్న మాట నీవే మనసులో మాట నీవే ఇవో నా ఇద్దరు పిల్లలు ఏం చేసిర్రు దబా దబా కచ్చిన కాడికి వచ్చిర్రే ఇక కచ్చిన కాడికి వచ్చినాక నా కొడుకు ఏమో సరాస కచ్చిరెక్కిండు నా కొడుకు కచ్చిరెక్కినాక నా బిడ్డ నాగబాల గజ 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 వస్తుంది అది కచ్చిన కాడికి రాలే నా దగ్గర రాలే అది కింద నిలబడుతుంది ఓ దాని భయపడుతుంది ఏందో సైర ఎత్తుంది తప్పని ఒకవేళ నా భార్య పాన్ తీసినప్పుడు ఇట్లా చూసిందా వాళ్ళ అత్త ఎటు మా అవ్వటి ఏంటంటే బిడ్డ మీరు ఈ బాట పోయింట్ వచ్చిన మీ అవ్వ ఈ బాట పోయింట్ ఏందని చెప్పిన మరి ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోతా బాబు అవ్వలే అని ఏం సమాధానం చెప్పాలి దొంగతనం చేయగానే సరిపోదు దొంగతనం చేసిననుకో ఉరుకు రావాలి ఉరుకుడు బాగుండాలి లంచతనం చేసిననుకో బొంకులు బాగుండాలి మరి నాకు అది ఉరక రాదా బొంక రాదా ఇట్లా గోడలు ఎక్క రావాలి దునక రావాలి అవతల వడ రావాలి నేను చెప్తా నువ్వు నేర్చుకో అంటే ఇదివరకు అయితే ఏం కాదు అయితే ఇప్పుడు ఎట్లా ఎట్లా అంటే ఎరికేనా ఆ పోరి చూసినట్టున్నది ఆ పోరడు అయితే పోరని తెలియదు నిండా మన మీదకి రావద్దు మన మాట బయటికి రాదు మన మాట బయటకు వచ్చినాక ధర్మసారాలు అబ్బో ఒక్కటికి రెండు చెప్తారు వీళ్ళంతా అబ్బో ముక్కులు మాత్రం మూతులు మాత్రం చెవులు మాత్రం చెప్పులు మాత్రం ఏమంటారు ఎరికేనా గుడ్డపోది ఏడ మాసిందే అజ్జా మీరు వెనకనే చూస్తారా సందీప్ నువ్వు ముందర ఎప్పుడు చూస్తావురా నీకు ఆ యోగ్యత లేదు తీరాయిగా నీకు అంతా వెనక చూసుకుంటే ఉంటుంది ఎట్లా ఎట్టేరికేనా నిందానే రాదు వాళ్ళ మీద పెట్టాలి ఎట్లా ఇప్పుడు ఖర్చు నేను ఏం చేయాలి ఇంటికి పోవద్దుగా ఇంటి ముంగట గుయ్య గుయ్య బండారం బయట ఇస్తాడు ఏ లెక్కలు పోతున్నావు ఏ లెక్కలు వస్తాను కానీ ఇస్తాను ఇంటే బాగా వచ్చింది ఎట్లా వచ్చింది గోధ ఉతుకుని కళ్ళు అంచుకుంటున్నాను గోధ ఈ కథలు ఉన్నాయా అన్నమెత్తు రావే నా గొడ్డలు నేను గొలిచి పెడతాను ఇంతగా గుడమ్మలే రాజగోడికి ఏమైనా కాకపోతే బుత్తంతా అది ఆ సీజన్ ముందు పెట్టి అప్ప మనం మాట్లాడుకుందాం ఆ మూట ముందు పెట్టి రావు అక్కడ పెట్టినా తాగరా చెప్పు నిన్న మన మీద రాకుండా ఉండాలంటే అడిపోతా ఇగో నువ్వు కచ్చిరి కడిగో కచ్చిరి పోయినాక ఏం చెప్పారికేనా మంది అందరూ మంది అందరూ ఊరి వీని మంది అందరూ పిలిపించి ఇగో నా కొడుకు నా బిడ్డ రెక్క పట్ట వేయండు
ఓహో అట్లా చెప్పాలా నా బిడ్డ రెక్క పట్టబోతాను నా భార్య చూసింది. నా భార్య చూస్తే అడ్డం వచ్చింది నా భార్య. నా భార్య అడ్డం వచ్చింది. నా భార్య అడ్డం వస్తే నా భార్యను చంపింది నా కొడుకు. నా భార్య చంపింది నా కొడుకు. నా బిడ్డలు ఇంకుమొగ్గులు ఆడబోతా అంటే గొంతుక బట్టి వస్తా అంటే నోరు వాడిపోయింది అని చెప్పి నిన్న మనం ఎక్కడ ఊళ్ళో ఉన్నోళ్ళు ఏమంటారు దాని ఊళ్ళో ఉన్న ఎక్కడ వాడు ఎట్లా మంచి ఎలక్క మంచి ఎవరు వారి తోడబిట్టే చెల్లగా ఆరక పొర్రెక్క వాడు తావరు నీకంటే సిగ్గుమాల లంచ కొడుకు ఊరవతలకి వెళ్ళగొట్టుకుంటా ఆ పోరి పోతుంది నిన్న మన నా మాట మర్చిపోలేదు ఆ పోరడు దాన్ని ఇక్కుమొక్కలు ఆడి నా భార్య చూసి నా భార్య పని తీసిండు. ఆ కాంచెలు నా బిడ్డ నోరు పోయింది అని చెప్తే మనకు అద్దు పాపం మనకెందుకయ్యా మనం ఇట్లా సంసారం ఇట్లా చేయాలి కానీ ఇట్లా కాపాడు సంసారి ఇక ఆయన ఎలా ఒకరు కడతావుతారు కాబట్టి వాళ్ళు అంత కలి చేస్తాను మరి ఎంతసేపే ఆగురా కూలి మాట్లాడద్దా రేటు ఏమనుకున్నాడు రాదు నడుదూదమా రాదు రాజు నడుదూదమారని ఈ మాట నేవేనా నీకు ఒకవేళ నిందత్తి కావచ్చు అనుకున్నాడు రామ పాపకార్యం ఉంటే ఏమనుకున్నాయి అబ్బా నా మనిషిని వెనుక నా మనిషిని చేసుకో అన్నం పెట్టి అన్నం ఇంత మరొక మంది నేను చెప్పినట్టు ఇంటాడు ఇక దాని మనసుల్లో మరవందరూ ఇప్పటికప్పటికీ వద్దరా మరవందరూ వదిలిద్దరా మరవందరూ ఆడవాళ్ళ మరవంతలు వద్దరు అవసరం మరవంతలు వద్దరు కది ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తీరుతారు మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళైనా కాదా పోతనని రాదు ఒక్క అడుగు ముందడడి చివరికల్లా ఏమయ్య ప్రాణనాదా భార్య వచ్చిన కది నేను తింటాను బాత్రూమ్ అంతా వచ్చాను ఏం చేయాలి నేను అన్నం పెడితే నువ్వు దీన్ని కడుపు నిండా వంట చేసినవా నీ వేసిన వాతావరణం కోని కోసి పప్పు వేసి తొక్కు నూనె పోసి పెట్టి మర్ర మర్ర భాష వేసారా కొన్ని కోసి పప్పు వేసి మర్రి వేసి బిడ్డలో పెట్టా కోని కోసి పప్పు వేసి తొక్కు నూనె పోసి ఫ్రిడ్జ్ పాడుకోడు కదనే అరే ఎట్లయితే కదా అన్నమన్న పెట్టి సరిగ్గా తినిపోతాను అనుకున్నాడు అబ్బా బిర్యానీ చేసావా నువ్వు అయితే బాబా గారి మరుగు మంది పెట్టే సంగతి ఏమెనక రాజు నడుగుతామా రాజు ఇదే అన్నమైతే తినాలి అనుకున్నాడే అవ్వా ఇక్కడ అన్నమైతే తినాలి అనుకున్నాడు కానీ ఏదో పిచ్చే పెట్టాడు పిచ్చి రెడ్ బిర్యానీ బకెట్ బిర్యానీ రాజు అనమాట అడగంగ
పాపగారి ఉండ మరో మంది వెట్టువరకలు వెనకల మరో మంది ఎన్నో రాదు మనసు మారిపోతాను మనసు మారిపోయినప్పుడు అవు అది చెప్పిన విధంగా ఆరాధకు అప్పటిదప్పుడు వెనక రాదు ఎక్కలేని కోపం వచ్చింది ఆ పిల్లగల్ల మీద ఎక్కలేని కోపం వచ్చింది నవ్వా అబ్బా ఇదన్నమాట నిజమే అనుకున్నాడమ్మా మరి ఊళ్ళో వినడానికి రే డప్పెంకలను పిలిచిండు ఇప్పటికా డప్పెంకన్న ఊళ్ళో సాటింపు చేయాలి ఏమని సాటింపు మన రాజు నలుగుతామా రాజు ఇవాళ పేదోళ్ళని చూసి ఉపదానం పెడుతున్నాట కట్టం వచ్చిన వాళ్ళు కట్టం ఆదుకుంటాడట ఊరాన ఊరు మంది కచ్చిరికాడి రావాలని సాటింపు అయిపో ఊళ్ళే కాదురా మడికట్ల మీద అయిపో నేను మాదం కాకపోతే ఊళ్ళే సాటింపు చేయరా అంటే ఊళ్ళే కాదు మడికట్ల కూడా చెప్పిరా మరిపో కాదురా ఊరంతా ఊరంతా అదే పోతాయా ఆ డబ్బెంక ఊళ్ళో పోట్టుకోరా వచ్చినారు వాడంటే వీడంటే మధురంటావు వాడంటే వీడంటే మధురంటావు మనిషి చచ్చిపోతే బేడ కట్టమంటావు చచ్చిపోతే బేడ కట్టమంటావు వాడంటే వీడంటే మధురంటావు గ్రామ ప్రజలారా ముందటున్న మూర్ఖులారా వెనుక ఉన్న ఏనుగులారా వినరన్నయ్య వీత కొయ్యలారా పక్కకున్న పన్నులారా ఇన్నెలెవలో మన రాజు నలదూత రాజు మనకు లోన్లు ఇస్తాడట మంచి మంచి లోన్లు ఇస్తాడట వచ్చినాయి చక్కెర వచ్చింది బియ్యం వచ్చినాయి కట్రలు బియ్యం వచ్చినాయి అని ఊరకి మాడే పంగళ ఊళ్ళో ఉన్నవన్నీ అయ్యో మన ద్వారా ఏం పెడతాడో అచ్చరికాడిగా చివరికల్లా ఊరాన ఊరు మంది వెళ్ళి చూస్తే ఒంగలో ఉసుకోవద్దు రాలకుండా కానీ బిడ్డలారా ఇవాళ మిమ్మల్ని ఎందుకు పిలిపించినాయ్యా కానీ బిడ్డ ఎవరో లేదు సార్ నాకే ఉన్నాదిరా ఏంటయ్యా నువ్వు ఊరాన ఊరు మందికి సాల్ చెప్పటం నువ్వే కింద బాధపడితే మేమంతా ఏం కావన్నయ్యా రాజాక రాజు నువ్వే బాధపడితే మీ ప్రజలంతా మేము ఏం చేయాలయ్యా అని బిడ్డ చెప్పుకుంటున్నావు ఈనం చెప్పుకోపోతున్నావు మానం పోతుంది ఎందుక గంట బాధపడతాను గంత ఎందుకు అంటే మీకు అందరు కొడుకులు బిడ్డలు ఉన్నారుగా ఒకళ్ళు ఉన్నారయ్యా అయితే బిడ్డ ఏమైంది కదా అంటే నా బిడ్డ ఇప్పుడు అటో ఇటో 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళ బిడ్డ దాకా అవుతాను ఇద్దరు ఒకటేసారి కదా నా కొడుకు అనేటోడు నాగరాజు అనేటోడు నా బిడ్డ చూసి వానికి కల్లూరు లేటరా అది ఎవరికన్నా ఉంటే అదిరా సారు బిడ్డ ఏం చెప్పాలరా ఎందుకయ్యా పాపం పాడవాడా కొడుకు అయ్యో తొడగుంటే చెల్లందే ఒక రెక్క పట్టుకున్నా దాన్ని చూసే వరకల్లా వాని కళ్ళు ఒరవక బిడ్డ మీదికి పాపం చేశాను పోతాడు దేవుడా ఎంత పాపాత్ర ఎంత చెడిపోయినా చెప్పు కదా అమ్మో లోకం మీద లేని ముచ్చట చెప్పినవయ్యా నువ్వు ఇక నా భార్య ఉండి అయ్యో కొడుకు అది పద్ధతి కాదులని అడ్డం పోతే దాన్ని కరకర గొంతులు కోసిండట నా భార్య నీ కొడుకు అంత పాపకరాడైందా అయింది బిడ్డ నేను చెప్పుతే ఎట్లనో ఎంతమంది ఏమంటారు నీ ఇజ్జతికి ఒత్తుకొని వస్తాను నువ్వైతే బాగా కాగుతానని ఆచరణ బతకపోతున్నాయ్యా న్యాయవరణ పడికే బతాను నువ్వు అందుకని సత్తమనే చెప్తలేను ముందుగా అయ్యా నీ కొడుకు నీ భార్య చంపిండు నీ బిడ్డ రెక్క పట్టిండు వాడు భూమికి బారు వాడు దాని నుంచి వాడకట్టలు నేర్చుకుంటారు వాడకట్టలు ఊరు మంది నేర్చుకుంటారు అతోటి పాపకారుడు భూమి మీద బతుకులు వేస్ట్ వాడిని పాలనించానయ్యా అందుకని మీ నోట్లకి వెళ్ళకపోతే నా నోట్లకి వెళ్ళి ఎట్లా వెళ్ళాలని మీతో చెప్తాను ఇగో ఏదైనా ఊరికే పట్టింపు మనమానానికి ఓ
బట్ట కట్టుకుంటాం మంది మానానికి ఏమో సంసారం చేస్తాం అంతే నాక అగో అందుకనే బిడ్డ ఇయ్యాల వాడెక్కడున్నాడో దొంగ కొట్టుకు పగ్గం పెట్టినట్టు గొరగొర గొరగొర గుంజుకొని పోయి కాండ్రాని గట్టు కంసయ్యి కొండలల్లా నిలబెట్టి తలగొట్టుర్రి మీరు వారి పారం పోని బిడ్డగారా ఇంటికానే ఉంటారా వాడు వారు సెలరెక్క వచ్చి నువ్వు కన్న తల్లి పాలన తీసినాడు వారి నువ్వు బతుకల భూమి మీద వాళ్ళు చూసి ఊరి మీద మంది నేర్చుకుంటే వారి పాలన ఇస్తావాని ఊళ్ళో ఉన్న వాళ్ళు బయలుదేరి భవనాల వేదిక అత్తరమ్మా వాళ్ళు ఏ తీరా అత్త ఉన్నదే అమ్మా కొయ్యాల కొమ్మలారా ప్రవణాలలో ఉన్న పిల్లలు వెనకైనా కడికొల్లు పిరికలు మిరియాలు మిక్కే పటాని తురుకలు బారడు బల్లెలు పట్టుకొని ఆ గిరాకి ఇంటి ముందర కచ్చవరకల్లా పిల్లగాడు పిర్రుగా చూసాడు మరి ఆ శిల్ల మాట్లాడదాం అంటే వెనకైనా ఆ శిల్ల గొంతు మరి పడిపోయింది కాబట్టి మాటత్తలేదు అయ్యా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు ఇంట్లో మా అవ్వలేదు మా బాబు లేడు మిమ్మల్ని ఎవరు తోలిరయ్యా ఏందో లెక్క చెప్తాను ఏందిరా నీ చెల్లెలు ఇంకో మొక్కలు ఆడబోతాను అయ్యా ఎంత పాపాత్రుడు ఆయన తొడబుట్టిన చెల్లె మీద పాపాత్రుడు ఉంటాడా నీకు ఎవరు చెప్పింది అయ్యా అరే దొంగతనం చేస్తున్నా నీ దొంగతనం చేస్తున్నా అని చెప్తున్నా లంగతనం చేస్తున్నా నీ లంగతనం చేస్తున్నా అని చెప్తున్నా అరే నీ చెల్లెలక్క పట్టుకోపోతాను నీ కనతల్లి అవుతా నీ కనతల్లి పాలన తీసుకురాడు నువ్వు అయ్యా మా అవ్వపానం తీసిన నీతో ఎవరు చెప్పిండ్రు కన్న తల్లిని చంపుకునే కానాపకారు నానయ్యా మా అవ్వ నాకెందుకో కనిపిస్తాను నీ అనుకున్నా కానీ మా అవ్వపానం పోయిందా నీవన్నీ ఎవరు చెప్పిరు నానా అరే ఎవరు చెప్తారా తల్లి పాలన తీస్తాంటే నీ చెల్లెలెక్క పడతాను నీ కన్నతల్లి చూస్తా నీ కన్నతల్లి పాలన తీస్తున్నామాట నీ కన్నతల్లి నలుదుతా మారాదు నీ పాలన నీవని చెప్పిండ్రా అయ్యా ఈ అల్లమా నాయన నలదూత మారాదు నేను మా చెల్లె మీద వేయనని చెప్పిండా నా అవ్వ పాలన తీసిన అల్లడా నా చెల్లెను గొంతు పట్టి వస్తే నా చెల్లె గొంతు పడిపోయింది అల్లడా నా అయ్యా మా బతికెందుకు అనుకున్నాడే పిల్లగాడు నాగరాజే అవ్వా అయ్యా నేను గంత పాపాత్తులు అయినప్పుడు కన్నోడే కంచంలో ఇష్టం పెట్టంగా ఎవడు చూపుది గవాయి ఉంటారు అయ్యా అయ్య నా తను పాడుబడ నేను ఉన్నా ఒక్కన్నే లేకున్నా ఒక్కన్నే అయ్య నన్ను తోలకపోయినా పానం తీయండి పిల్లగాడు కడికొల్ల ముందరి గద్దె తోడ పుట్టిన చెల్లె అన్న నోరు లేని పిల్లాయే చెల్లె ఇప్పుడల్లా ఒక్క మాట చెప్పే అంటే ఆ చెల్లె గొంతు లేదాయే
మాట మాట్లాడలేదు కడికొల్ల కాళ్ళ మీద పడుతుంది కడికొల్లు కాలు కొద్దంది అంత బరువు దూరాన పడుతుంది ఏది లేదు కాదు కాదంటే అన్నకు దండకు పక్కన పెట్టే వరకల్లా అయ్యా అన్నను కొట్టినట్టు నన్ను కొట్టుర్రి నా అన్న పానం తీయ ముందుకు నా పానం తీయమని పిల్ల సైర ఎత్తంటే వెలిగిన అయ్యో చెల్ల కింద పాపాతురాలువా ఒక మాట మాట్లాడతలేవు కదనే అని ఆనాడు ఆ కటికొల్లు ఏమి వేసిండు పిల్లగానికి అయ్యా దొంగ కొట్టుకు పక్కన పెట్టినట్టు దొంగ కొట్టుకు పక్కన పెట్టినట్టు దండారెక్కకు పక్కన కట్టినారా దొంగ కొట్టుకు పక్కన పెట్టినట్టు దొంగ కొట్టుకు పక్కన పెట్టినట్టు దండారెక్కకు పక్కన కట్టినారా అయ్య పంజరముల రామసిలి కావలే పంజరముల రామసిలి కావలే ఇటగాని చేతులేటి ఓరే మాయే బతుకులాయనే అవ్వా నీతి లేని బ్రహ్మదేవా నీతి లేని బ్రహ్మదేవా ఏమి రాధా మగు రాధిరావా నాకు రాధా రాజినప్పుడు నాకు రాధా రాజినప్పుడు ఈ మనసు ఒప్పలేదా అయ్యో భగవంతి నా పానం పోదని వీళ్ళు కొరకొర గుంజుకొని పోదంటే చెల్లె ఎనక ఈ ఎడ్డి తల్లి ఎరుతురాలు గుడ్డి తల్లి గుణవంతురాలు అన్నా అన్నని మాట్లాడలేదు రంగ రంగ అవ్వ పిల్లగాన్ని గుద్దుకుండా తన్నుకుండా తోలుగా తండ్రి అవ్వా రంగ రంగ ఊళ్ళకెళ్ళి వద్దరు అయ్యో పాపని ఎవరంటే లేరు అదే కన్న తల్లుంటే 90 తప్పులు చేసినా కానీ కొమ్ము కింద దాచుకుని నా కొడుకు ఏం తప్పు చేసిన ఏ తల్లైన దగ్గరికి వస్తుంది ఓ అవ్వా నాగమని దేవి నీ పాన తీసిన పాపాత్తునయ్యా ఊళ్ళో ఉన్న మంది అంట నీ సొంటోడు ఉండద్దురా ఈ సొంటోడు ఒకవేళ ఉంటే మన కొడుకులు కట్టిన అవుతారు విని పాన తీయవని ఊళ్ళో ఉన్న మంది అంటే ఒక్కలన్న వద్దంటలేరేగవ్వా మాట్లాడతలేదు నేను కట్టుకోల కాళ్ళ మీద పడుతున్నా మొక్క చూసి మా అన్న నన్ను వదిలి పెడతారు కావచ్చని ఆ బిడ్డ గిద 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 ఉరికి వచ్చి ఇక కటిక వాళ్ళ కొడుకులని కొంత బాధపడి మమ్మల్ని అన్నమే అమ్మో